సూక్ష్మదర్శిని అని మలయాళం మూవీ. ఇది నజ్రియా బేసిల్ జోసెఫ్ మూవీ. ఈ మూవీ అయితే కొత్తగా హాట్‌స్టార్ లోకి వచ్చింది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అని అర్థం. ఈ మూవీ అయితే హౌస్ వైఫ్స్ కి పక్కనింట్లో ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ ఉంటది కదా, దానికి అల్ట్రా ప్రోమాక్స్ వర్షన్ అన్నమాట. ఆ క్యూరియాసిటీతో పక్కనింట్లో జరిగే ఒక విషయాన్ని హీరోయిన్ ఎలా కనుక్కుంటది అన్నది స్టోరీ. ఈ మూవీలో నజ్రియా ఇంకా బేసిల్ జోసెఫ్ యాక్టింగ్ బాగుంది. బేసిల్ జోసెఫ్ అయితే ఒక రకమైన సైకో లాగా బాగా చేసినాడు. ఈ మూవీ మాత్రం ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. లాస్ట్ వరకు సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేశారు. లాస్ట్ 20 minutes లో ఎందుకు చేస్తున్నారు అన్నది రివీల్ అవుతుంది. అంతవరకు బాగా మెయింటైన్ చేశారు సస్పెన్స్ అనేది. ఒక్కటి మాత్రం మిస్ అయినట్టు అనిపించింది. విలన్ కి హెల్ప్ చేసే వాళ్ళు ఎందుకు హెల్ప్ చేశారో లాస్ట్ లో కూడా చూపించారు. అదొక్కటి డీటెయిల్ పెట్టుంటే బాగుంది. ఇంకా నజ్రియాకి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ వాళ్ళది కాంబో బాగా వర్కౌట్ అయింది. మూవీ 2 hours 20 minutes ఉంది. ఫస్ట్ 20 minutes కొంచెం స్లో పేస్ లో ఉంటది. ఆ తర్వాత నుంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తది బోర్ కొట్టకుండా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ ఎక్కడో మ్యాజిక్ టైప్ ఆఫ్ మూవీస్ లో చూసినట్టు విన్నట్టు అనిపించింది. మూవీలో డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. స్టోరీ ఏమైనా మిస్ అవుతుందేమో అని సబ్ టైటిల్స్ ఏం పెట్టుకోని అవసరం లేదు, డైరెక్ట్ చూసేయచ్చు. ఈ మూవీలో ఎలాంటి ఏరేటెడ్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 out of 5. ఇది మరి సూక్ష్మదర్శిని మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.